ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడు, అనేక సార్లు మన జీవితాల్లో మనం ఎవరో ఒక వ్యక్తిని రోల్ మోడల్గా మనమే ఎంచుకొని వారి మార్గాల్లోనే వారు ఏ రీతిగా చేస్తే అదే రీతిగా, వారు ఏ రీతిగా భక్తి చేస్తున్నారో అదే రకమైనటువంటి భక్తిని చేస్తూ మనుషుల్ని అనుకరించేటువంటి ప్రయత్నాలు మన జీవితాల్లో జరిగిస్తూ ఉంటాం. కానీ దేవుడి యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నటువంటి మాట, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు నీ ఎదుట ఉంచబడిన పందెము రంగంలో ఓపికతో పరిగెత్తమని దేవుని లేఖనం తెలియజేస్తుంది. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, మనుషుల వైపు చూడవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకొరకనంటే గనక వారు పడిపోయినటువంటి స్థితిలో నీ యొక్క విశ్వాసము, నీ భక్తి కూడాను పడిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఒక అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, నీ దేశాన్ని, నీ బంధువుల్ని, సమస్తాన్ని నీ విడిచి రమ్మన్నప్పుడు తన అన్న కుమారుడైనటువంటి లోతును వెంబడి పెట్టుకొని వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె చేస్తాను, శ్రేష్టమైన సంతానాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసినప్పుడు హాగరు ద్వారా సంతానాన్ని కని ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. అందుకొరకే ఆశీర్వాదం పొందుకున్న నిమిత్తం 25 సంవత్సరాలు వేచి చూడవలసినటువంటి సమయం పట్టింది. హల్లెలూయా. అదే రీతిగా ఒక దావీదు హెచ్చింపబడిన తర్వాత కూడాను దేవుని ఎదుట పాపం చేసినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుని ఆత్మను కోల్పోయినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకొరకే 51వ కీర్తనం, ఆ కీర్తన మొత్తం కూడాను దావీదు యొక్క ప్రార్థన ఉంటుంది. అయ్యా, నన్ను హిమము కంటే తెల్లగా కడిగేయా, నాలో ఏ విధమైనటువంటి దోషము నాలో ఉండకూడదయ్యా, నీ పరిశుద్ధాత్మని నాకు దూరం చేయవద్దయ్యా. ఈ రీతిగా దావీదు ఆ 51వ కీర్తన మొత్తం కూడాను దేవునికి మొర్రపెడుతూనే ఉంటాడు. హల్లెలూయా. మన పితరుల జీవితాల్లో మనం చూసినట్లయితే వారు ఎంతో గొప్ప విశ్వాసులు, భక్తులు, గొప్ప భక్తి కలిగినటువంటి వారే. కానీ ఏదో ఒక సమయంలో పడిపోయినటువంటి వారిగా ఉన్నారు. కానీ నువ్వు దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని తట్టు తిరిగినప్పుడు నీ విశ్వాసం పడిపోయేటువంటి విశ్వాసముగా ఉండదు. నీ భక్తి కృంగిపోయినటువంటి భక్తిలాగా అయితే గనక దేవుడు ఉంచడు. అందుకొరకే దేవుడు తెలియజేస్తున్నాడు, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు. అవును నేస్తమా, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ భూమి మీదకి నరవతారిగా వచ్చి మానవుడు పడే ప్రతి శ్రమని, ప్రతి కష్టాన్ని, ప్రతి నష్టాన్ని ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన 100% దేవుడిగా, 100% మానవునిగా ఉన్నాడు. కానీ ఎక్కడా కూడాను తన నోటితో కానీ, తన క్రియల ద్వారా కానీ పాపాన్ని ఆయన అంటించుకొనటువంటి దేవునిగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన జీవించి పరిశుద్ధమైనటువంటి తన ఆత్మను కాపాడుకుని తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే, నీవు ఇంతవరకు నీ జీవితంలో ఎవరెవరినో మనుషుల్ని ఒక రోల్ మోడల్గా నీ జీవితంలో పెట్టుకుని వారిని వెంబడిస్తూ నువ్వు ఉండవచ్చు. వారిలాగానే నీ యొక్క యాటిట్యూడ్ కూడా నువ్వు మార్చుకుంటూ ఉండవచ్చు. కానీ ఒకానొక సమయంలో వారు పడిపోయినప్పుడు నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసం కూడా పడిపోయేటువంటిదిగా ఉంటుంది. అటు రీతిగా ఉండకూడదనంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచినప్పుడు, యేసు మార్గంలో నడిచినప్పుడు, యేసు చూపించినటువంటి మార్గంలో ఆయన అడుగుల్లో అడుగులు వేసుకుంటూ నువ్వు నడిచినప్పుడు నిశ్చయముగా ఆయన ఏ రీతిగా సమస్తాన్ని జయించి
తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడో అదే రీతిగా ప్రకటన గ్రంథంలో తెలియజేసినటువంటి రీతిగా జయించినటువంటి వానికి జీవ కిరీటం ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టి జీవ కిరీటాన్ని నువ్వు పొందుకోవాలంటే యేసు వైపు మాత్రమే చూడాలి. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.